ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు దేవుడి సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నాకు ప్రార్థన. దేవుడు గడిచిన సంవత్సరం అంతా మనల్ని కాసి కాపాడి క్షేమంగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టించినందుకు దేవునికి వేల వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాసి కాపాడాలని దైవ సేవకునిగా నాకు ప్రార్థన. 91వ కీర్తన మొదటి 4 వచనాలు అలాగే 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఓకే, సాంగ్ 91 వర్సెస్ ఫ్రమ్ 1 to 4 and 12. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఎంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు వందనాలు. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టించారు, మీకు వందనాలు. మీ వాక్యంలోకి అడుగు పెడుతున్నా, మీ మాటలు మాకు బోధించమని క్రీస్తునామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 91వ కీర్తన మొదటి 4 వచనాలు అలాగే మనము 12వ వచనాన్ని చదువుకున్నాం. మొదటి 4 వచనాలు మనము మొదటి వచనాన్ని చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. అంటే అర్థం ఏంటి? అంటే దేవుడు మహా ఉన్నతమైన వాడు, గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. ఓకే, ఆయన ఏంటట నీడ, అలాగే ఏమనుంది అక్కడ పదం చూడండి, చదవండి. మహోన్నతుని చాటున నివసించు వాడు. అంటే ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే, వాట్ డస్ గాడ్ డూ ఇన్ దిస్ న్యూ ఇయర్? ఓకే, ఈ సంవత్సరంలో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడంటే ఉదయం టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు కాదు. ఏం చేస్తాడు? ఆయన నమ్మిన బిడ్డల జీవితంలో దేవుడు చేసేది ఏమిటి? ఓకే, మనము దేవుడిని రక్షకుడిగా దేవుడిగా అంగీకరించాం యేసయ్యను. అయితే ఆయన మనకేం చేస్తాడు అని పాత సంవత్సరంలో కూడా మనము చక్కటి విషయాలు చూసాం. కొత్త సంవత్సరంలో కూడా న్యాయపరంగా ఎన్ని చూద్దాం? 3 చూద్దాం. ఒకరికి న్యాయం, ఒకరికి అన్యాయం చేయకూడదు. ఓకే, అక్కడ 3 చూసాం. కాబట్టి రాను నాకు ఎప్పుడో వచ్చేసింది ఆ పేరు. కానీ ఎన్ని పాయింట్లు? 3 పాయింట్లు ఫాస్ట్ గారు అంటే. ఓకే, మనం చూద్దాం, జాగ్రత్తగా చదువుదాం. 1వ వచనంలో జాగ్రత్తగా నెమ్మదిగా చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే. ఓకే, నివసించుట. ఎక్కడ నివసించుట అంటే మహా ఉన్నతమైన దేవుని చాటున నివసించటం. నివసించటము వేరు, దేవుని చాటున నివసించటము అవేరు కదండి. అది దేవుని చాటున నివసించటము ఒక గొప్ప బాధ్యత. అందరికీ రాదు అది కదా. ఓకే, ఒక మినిస్టర్ ఉన్నారనుకోండి, అందరిని మా ఇంటికి వచ్చి పడుకోండి అంటాడా? ఒక ముఖ్యమైన వాళ్ళు మాత్రమే రమ్మంట. ఓకే, పలుకుబడి ఉన్న వాళ్ళని మాత్రమే రమ్మంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు అనేది ఎవరైనా రావచ్చు. నేను రెడీగా ఉన్నాను. ఎలా చేయడానికి రెడీగా ఉన్నాను? ఓకే, ఈ ఉదయకాల సమయంలో, ఇదేంటి రాత్రి కదండి అంటే మరి 12 దాటింది కాబట్టి ఉదయమే, అంతేనండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడితే హెచ్క్యూ, ఏం క్యూ బట్టండి? హెచ్క్యూ, 3 హెచ్లు. ఓకే, అక్కడ మొదటి వచ్చిన ప్రకారంగా మీకు మొదటి హెచ్ ఏమంటుంది చూడండి. లేదా ఓకే, గాడ్ హైడ్స్ అస్. గాడ్ హైడ్స్ అస్ అంటే దేవుడు మనలను దాచును కదా. ఎవరు దాచును? దేవుడు దాచును. ఎవరిని దాచును? మనలను దాచును కదండి. మనలను దేవుడు దాచాడు 2024 అంతా. అందుకని 2025ను
అడుగుపెట్టి ఆయన దాసి ఉండకపోతే తల్లిదండ్రుల పిల్లలకి ఏం దాస్తారు? ఆస్తులు దాస్తారు. మరీ చిన్న పిల్లలకి చాక్లెట్లు దాస్తారు, అంతేనండి, పప్పులు దాస్తారు, అంతేనా? అంతే కదా. ఓకే, దేవుడు ఏం దాసును? మనకి దాసును, మనల్నే దాసును కదండి. మన కొరకు దాస్తాడు, మనల్ని కూడా దాస్తాడు. కానీ దేవుడు మనలను దాచును. ఆయన దాసి ఉండకపోతే మనము చాలా ప్రమాదములు పడి ఉండేవాళ్ళము. నిజమే కదండి. అది 2024లో ఎంత స్పీడ్గా ముందెళ్తుంటే, కొంతమంది చూసారా వాళ్ళు ఎంత వేగంగా వెళ్తారంటే, ముందున్న వాళ్ళు బళ్ళు స్లోగా వెళ్తాయి, మా బళ్ళే ముందుకు వేగంగా వెళ్తాయని వీళ్ళు ఎవరు దబేల్ని వద్దుట, అంతేనా? మళ్ళీ ఏంటంటే అయిందట, వాళ్ళు తల్లిదండ్రులు కానీ తిడితే ఎందుకు వెళ్ళేవారంటే, నేను బాగానే వెళ్తుండే డాడీ, ఆయనే వచ్చి నన్ను గుద్దేవాడని. ఓకే, ఇన్ని ప్రయాణాల్లో పనుల్లో కూడా దేవుడు మనలను ఎలాగట్టండి, ఉన్నతమైన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు మనలను జాగ్రత్తగా దాస్తాడు. దాయటము దేవునికి ఉన్న ప్రత్యేకతలో ఒక ప్రత్యేకత. నిజంగా ఆయన దాయాలి అని మనము కోరుకుంటే మన కొరకు ఆయన ఎన్నో దాచాడు. సింపుల్గా మీకు చెప్పాలి అంటే, ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు చిన్న చిన్నవి చూస్తాడు. ఏసయ్య నాకు అది ఇస్తావా, చిన్న చాక్లెట్ ఇస్తావా. ఆయన పెద్దది దాస్తే ఏంటంటే చిన్న చిన్నవి, పావులది ఇస్తావా, 10 పైసలు ఇస్తావా అంటే. నేను అందుకని పాస్టర్ గారిని చూసి సంతోషపడేది ఏంటో తెలుసాను, అడిగితే అడిగా, ఏం అడగాలంటే విమానం, హెలికాప్టర్, అంతే. దట్స్ ఆల్. గాడ్ ఈజ్ రెడీ టు ప్రొవైడ్. అంతేగాని చిన్న చిన్న సైకిల్ ఇస్తావా, ఇంకేదన్నా అయితే అడగా, బుల్లెట్ అంటే దేవుడు ఏమిస్తాడట. అది ఆయన మన కొరకు ఆయన దాచాడు. ఆయనకి కాదు, అది ఎవరికి? మనకే. ఆయనకి ఎందుకండి? ఆయన అక్కడ ఆయన ఎక్కడ లేడు, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. ఆయన అన్ని చోట్ల, మనం అన్ని చోట్ల ఉండలేము కాబట్టి విమానం అడుగు, అప్పుడు అక్కడ ఉండడానికి వెళ్తాం. అర్థమవుతుందా? అది కాబట్టి వాక్యంలో మనం చూసినట్టుగా మొదటి దాంట్లో ఏంటంటే, దేవుడు మనలను దాచును. ఈ నూతన సంవత్సరం అంతా ఎవరు దాయాలి? మనలను దేవుడు దాయాలి. ఓకే, దేవుడు దాయాలి. మరి దేవుడి కొరకు మనం ఏం దాయాలి? దేవుని కొరకు మనమేం దాయాలి? దేవుడు మనకు దాస్తాడు. దేవుని కొరకు మనమేం దాయాలి? మన హృదయాన్ని దాయాలి. ప్రభువా నువ్వు నా కొరకు దాయి, నా హృదయాన్ని నేను ఎవరికో ఇస్తాను అనొద్దు. అర్థమవుతుందని, దేవుడు ఇదిగో నీకు దాసి, మళ్ళీ అక్కడికి వచ్చారు పాస్టర్ గారు, ఏమిటారు అనండి. ఎక్కడికి వచ్చారట? ఈ నెల మొత్తం దేవుడు నీకు 10,000 దాశాడు, 10,000లో 1,000 రూపాయలు తీసుకొచ్చాయి దేవునికి దాయి. ఎక్కడ దాస్తాను పైసయ్య, నీకు తెలియదా ఏంటమ్మా? ఈ నెలకి ఇడిచిపెట్టే ఏసయ్య, 10,000 నాకే ఇచ్చేయి వచ్చే నెల అంటాడు. అంతేనండి. దేవుడు కూడా ఏమంటాడట, సర్లే అలాగే. దేవుడు నీ కొరకు దాచిన దాంట్లో దేవునికి నువ్వు కూడా ఏం చేయాలటండి, దాయాలి. నేను చాలాసార్లు అంటాను, విదేశీయులు చూసి మనం చాలా నేర్చుకోవాలి. చక్కగా కదండి, చక్కగా చాలా విశ్వాసంగా మొట్టమొదట దేవునికి వాళ్ళు 10వ వంతు తీసేస్తారు. అది మనకు రావటంలే, మనకేమో మంది ఎక్కువే కానీ ఆ హృదయము, ఏ హృదయము?
దేవునికి దాచే హృదయము, దేవునికి ఇచ్చే హృదయము మనకి చాలాసార్లు రావటం లేదు. అదే బాధాకరం. అన్నీ చేస్తాం, అక్కడ మర్చిపోతాం, అక్కడ తప్పిపోతున్నాం మనం. నేను అదే అంటున్నా, ప్రశ్నలన్నిటికీ జవాబులు కరెక్ట్గానే రాశాడు కదండి, అన్ని బాగానే రాశాడు. ఈయన హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయాడు. ఇప్పుడు ఎలాగంటున్నా, పాస్ అవుతాడా? ఎవరిదో వాళ్ళకేం తెలుస్తుంది? అంతే. మనం కూడా చాలా ఆత్మీయ జీవితంలో అంతే. ఎంతసేపు దేవుణ్ణి మన కొరకు దాయ్ 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 అంటాం, కానీ మనము దేవుని కొరకు దాస్తున్నామా? ఆ సారెపతి విధవరాలు చూడండి, ఇది దైవ సేవకుడైన ఏలియా కొరకు దాస్తున్నాను, ఇది మొట్టమొదటిది, మిగిలిపోయే కాదు. ఏలియా ఏమంటున్నాడటండి? ఓకే, ఆ మొట్టమొదటిది నా దగ్గరికి, దేవుని దగ్గర నా దగ్గరికి తీసుకురా, మొట్టమొదటిది, రెండోది కాదు. ఆమె ఏం చేసిందండి? ఓ ప్రశ్న అడిగినా, ఆ సారెపతి విధవరాలు దేవుని నమ్మిన బిడ్డ, ఆమె చేసింది. ఆమెను చూసి మనకు సిగ్గు రావాలి. దేవుడు అంటే తెలీదు, 10వ వంతు అంటే తెలీదు, 50 వంతులు ఇచ్చింది. 2 రొట్టెల్లో ఒకటి అంటే అర్థం ఏంటండి? అంతే కదండి. అంటే అక్కడ పదం లేదు, కానీ 2లో ఒకటి ఇచ్చేస్తే అంతే కదా. దేవుడు అంటే తెలియని వ్యక్తి దేవునికి ఇస్తున్నప్పుడు, దేవుడు అంటే సంవత్సరాల తరబడి చర్చికి వెళ్తూ ఏం నేర్చుకున్నాం మనం? అసలు ఎక్కడ నేర్చుకున్నాం? ప్రభువు మన కొరకు ఏం చేస్తున్నాడటండి? దాచాడు. ఆ దాచింది మనకిచ్చినప్పుడు మరి మనం ఏం చేయాలి? తిరిగి దేవునికి కూడా దాచి మనం ఖర్చు పెట్టుకోవాలి. మొత్తం అంతా ఖర్చు పెట్టేస్తే ఇక ఏం క్రైస్తవులు మనం? ఏం చర్చికి వెళ్తున్నాం? ఏం నేర్చుకున్నాం? వాక్యం కదండి. చాలాసార్లు అండి, మీకు తెలుసండి, మనకంటే చాలాసార్లు, 1 2 సార్లు చర్చికి వచ్చిన వాడికి మనకంటే ఎక్కువ వాక్యము తెలుస్తుంది. మొదటి హెచ్చేటట, గాడ్ హైడ్స్ us. దేవుడు ఈ సంవత్సరం అంతా మనలను ఏం చేయాలట? కాసి దాయాలి. అంతేనండి, దాచిపెట్టుట. మీ బిడ్డల గురించి మీరు దాస్తారా? ఓకే, మీరు తినకుండా వాళ్ళకి ఏం చేస్తామటండి? పెడతారు. ఏ అంటే తల్లిదండ్రులకి బిడ్డల పట్ల ఉండే ప్రేమ, అంతేనా? అది ఆ బిడ్డలు పెద్ద ఎదిగాక తల్లిదండ్రులకి ఏం చేయాలి? ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ దాస్తున్నారా? పెడుతున్నారా? కదండి. ఆ బిడ్డలు పెద్ద ఎదిగాక తల్లిదండ్రులకి పెట్టడం లేదు, తల్లిదండ్రులను పెడుతున్నారు. ఎక్కడ పెడుతున్నారు? ఇంటి బయట పెడుతున్నారు. తల్లిదండ్రులు ఎక్కడ పెడుతున్నారు? ఇంటి బయట పెడుతున్నారు. ఏం దాచారు? ఏం దాయలే. కానీ ప్రభు అలా కాదట. దేవుడు మన కొరకు మనలను దాస్తున్నాడు. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది మనలను దాయటమే. ఎందుకంటే మనం ప్రాణాలతో ఉండటం చాలా ముఖ్యం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది మొదటి హెచ్ ఏంటట? మొదటి హెచ్ ఏంటి? గాడ్ హైడ్స్ us. దేవుడు మనలను దాచును. ఆయన దాచేలాగా కూడా మన ప్రవర్తన ఉండాలి. అర్థమవుతుందండి? అది దేవుడు రాత్రి పగలు ఆయన నిత్యము మనల్ని ఏం చేస్తున్నట్లంటే దాస్తూనే ఉన్నాడు. కానీ తిరిగి దేవుని బిడ్డలుగా మనము ఆయన కొరకు కూడా దాయాలి. ఆయన కొరకు దాసింది కూడా జేబులో పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? వాక్యంలో ఉంది ఏంటి తెలుసండి? అలాగ చేస్తే వాక్యంలో ఉన్న మాట ఏంటో తెలుసండి? మీరు సంపాదించిన ఆస్తి అంటే సిల్లు వేసిన సంచులో ఉన్నట్టుగా. సిల్లు వేసిన సంచులు ఎంత డబ్బు దాస్తూ ఉంటుంది?
నేను అందుకని ఇందాక కూడా చెప్పాను, చూసారా, మనకు ఉద్యోగాలే కానీ అప్పులు పాలవుతున్నాం. ఎందుకో తెలుసా? దేవుని కొరకు నువ్వు ఏమి కూడా దాయలేదు. అందుకనే ఇజ్రాయేల్ జనాంగానికి దేవుడిస్తున్న ఆజ్ఞ బ్రతిమిలాడటం కాదు. ఎందుకయ్యా 12 గోత్రాల్లో 11 గోత్రాలకి ఆస్తిని నేను పంచా, 12వ గోత్రానికి 11 గోత్రాలు కూడా తీసుకొచ్చి ఏమివ్వాలటండి? 10వ వంతు, ఓకే, ప్రథమ ఫలము, కృతజ్ఞతార్పణలు అన్నీ కూడా ఎవరు ఇవ్వాలటండి? 12 గోత్రానికి ఇవ్వాలి. లేకపోతే నేను కూడా 12 గోత్రానికి ఆస్తి పంచేవాడిని, మీకు తగ్గేది. అర్థమవుతుందా? అది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి మొదటి హెచ్చ ఏంటట? మొదటి హెచ్చ దేవుడు మనలను దాస్తున్నాడు. ఓకే, అందుకే 2024 దాటాం, 2025 దాటుతాం. కానీ శివ వరకు అక్కడికి దాటాలి కదండి. దాటి అక్కడ వెళ్ళొద్దు. ఎటు? ఓకే, ఆల్రెడీ మనం దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తూ దారి తప్పాం. అంటే దారి తప్పామంటే ఆ దారి ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ దారి తప్పాం. ఈ 2025లోనైనా తిరిగి దారిలోకి వద్దాం. అర్థమవుతుందండి? దారిలోకి వచ్చి ఎక్కడికి వెళ్ళాలటండి? అది నా మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? అది నా మార్గం తప్పితే, ఆ పాట ఎవరో రాశారు కదా, 2 దారులు, 2 అరుకు అంటారు. 2 దారులు, ఒక దారి పరలోకం, ఇంకో దారి నరకం. మరి ఏ దారిలో ఉన్నాం? చెక్ చేసుకుందాం. ఓకే, 2వ హెచ్చు మనం చూద్దాం. చూడండి, 4వ వచనం చదవండి. 91వ కీర్తన, ఓకే, Psalm 91 verse 4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చదవండి. ఓకే, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. హీ షల్ కవర్ ది. ఆయన నిన్ను ఎవరు కప్పును? మన ఇల్లు, మన షెల్టర్స్ కదండి. మనకెవరైనా పలుకుబడి ఉన్న వాళ్ళు కప్పటం కాదట, దేవుడు కప్పాలి. మీరు గమనించారు, కోడి పెట్ట ఏంటంటే తన రెక్కల కింద కప్పు. ఎలాగ కప్పును? రెండవ హెచ్ అంటే హీడ్స్, గాడ్ హీడ్స్ అస్, అంటే జాగ్రత్తగా కప్పును. ప్రాణము పోయినా కానీ కోడి పెట్ట చూసారండి, తల్లి అయినవి కోడి పెట్టగా ఏం చేస్తుంది? ప్రాణము పోయిన బిడ్డల మీదకి గద్దని రానివ్వదు కదండి. పొడుస్తున్నా కానీ బిడ్డలు ఎంతలా చక్కగా, ఎంత చక్కటి జాగ్రత్తగా. దెబ్బలంతా తల్లే తింటది పాపం. నిజమేనండి. తండ్రికి కొద్దిగా, అంటే తండ్రికి ప్రేమ ఉండదని నేను చెప్పటం లేదు, కానీ తల్లి కంటేనండి, తండ్రి కంటే ఎవరికంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది. అందుకే పాటలు కూడా, బైబిల్ గ్రంథంలో కూడా మీరు చూడండి, అక్కడ ఏముందంటే తల్లిలా ప్రేమించును, తండ్రిలా ప్రేమించును అని లేదు. ఎలాగట? తల్లిలా ప్రేమించు. అంటే తండ్రులను నేను తిట్టడం లేదులే, కానీ ఎక్కువండి తల్లికి. ఎందుకంటే 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేశారు కాబట్టి. ఈమె కడుపుకి ఆహారం లేకపోయినా ఉన్న కొద్దిగానే ఎవరికి పెడుతుందట? అంటే ఎంత జాగ్రత్త బిడ్డ గురించి అండి. హీడ్స్, గాడ్ హీడ్స్ అంటే జాగ్రత్తగా కప్పు, నిన్ను జాగ్రత్తగా దాస్తాడు. మనకందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ధనాన్ని ఎలా దాస్తాం? దాచునా జాగ్రత్తగా దాచునా? దాచును కాదు, జాగ్రత్తగా దాచును. ఎందుకని? అది విలువైంది. బంగారాన్ని జాగ్రత్తగా దాచును. ఆ తాళం వేసిన తాళాన్ని ఇంకా జాగ్రత్తగా దాచును. అన్ని జాగ్రత్తలుగా దాస్తున్నాం కదా.
దేవుడు మనల్ని అనేటండి ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా దాస్తాడట. కానీ మన హృదయాన్ని మనం జాగ్రత్తగా దాయాలి ప్రభు కొరకు. ఈ హృదయాన్ని ఎవరికి ఇవ్వద్దు. ఈ హృదయం ఎవరికట్టండి? ఆయనదేనండి. కాబట్టి కాకపోతే ఏమైందటంటే సొమ్మకూడదు సోకూడదు అన్నట్టుగా, అంతేనండి. అది మనల్ని ఏమో దేవుడు చేస్తే మన లోపల మాత్రం ఎవరున్నారట? సాతానుడు ఉన్నాడు. ఆ పద్యం నాకు సరిగ్గా రావటం లేదు. సేవలు పెట్టిన పుట్ట పెత్తే వాడితే పుత్తి తార్స్కిన్ పాలొత్తాలి అంటే చీమలు పెట్టిన పుట్ట పాముల పాలు అయ్యిందట. పుత్తి తినడా అగన్మ తార్చుకుమంతా ఇంతారు కానీ పెత్తేమంతా ఇంతరికి వెళ్తారా? వేరేకి వెళ్ళవు. అంటే అక్కడికి వెళ్ళొద్దు పాములు ఉన్నాయి అంటున్నారు కానీ చీమలు ఉంటున్నాయని అంటారు. కానీ తయారు చేసేందుకు కష్టపడి ఎవరు? కానీ సామెత ఎలాగొచ్చిందటండి? తార్సులు ఏమైనట్టండి? పాములు అయిపోతున్నాయి. అర్థమవుతుందా? మనల్ని చేసింది దేవుడు, మన లోపల మాత్రం దేవుడు లేడట. ఒకప్పుడు ఉండేవాడు. ఎప్పుడు? ఆదాం బయటికి రాకముందు. ఆదాం బయటకు వచ్చాక దేవుడు కూడా బయటకు వచ్చేసే. మరి ఎవరికి లేరు? సాతానుడు. అర్థమవుతుందా? కాబట్టి ఎలాగ దాస్తాడు దేవుడు అంటే జాగ్రత్తగా దాచును. మనం చాలాసార్లు చూసారు ఏమంటారు పిల్లలు వెళ్ళేటప్పుడు? జాగ్రత్తగా దాయి. నువ్వు జాగ్రత్తగా ఉండు, అన్నిట్లో జాగ్రత్తగా చదువు, జాగ్రత్తగా దాయి, జాగ్రత్తగా తిను. ఓకే, అన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. మనమే ఇంత జాగ్రత్తలు చెప్తే దేవుడు జాగ్రత్తగా మనల్ని దాయడా? చెప్పు. అక్కడ వాక్యం ఉందేమో, కునుకడు 121 కునుకడు నిద్రపోడు. కారణం మనలను జాగ్రత్తగా దాచే. ఓకే, యువతలోటి నుంచి అవతలోటికి వెళ్దాం. ఓకే, యేసయ్య ఏమన్నాడు? యువతలోటి నుంచి మనం అవతలోటికి వెళ్దాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో అవతలోటికి వెళ్తుంటే మధ్యలో ఏమొచ్చిందంటే ప్రమాదము, బోటుకి అవచ్చింది. అక్కడ ఏమంటున్నాడు? డిసైపుల్స్, లార్డ్ వి ఆర్ గోయింగ్ టు బి పరిష్డ్, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? అవతల గొడ్డుకి తీసుకెళ్తానని చెప్పింది ఎవరు? మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్తామన్నాం అనుకోండి, మేము మా ఊరు తీసుకెళ్ళే దానికి బాధ్యత ఎవరిది? మరి ఎందుకు బాగా తడిసింది? నన్ను విన్నానుగా. నేనున్నానుగా, ఎందుకు భయపడుతున్నావు అంటున్నా. బేరు బస్సు ఎక్కవాళ్ళు, ఎలా అందవాళ్ళు అంటే ఏ బస్సు ఎక్కాలో ఎలాగెళ్ళాలి? నేనున్నానుగా, ఏ బస్సు ఎక్కాలో ఎందుకు భయపడతా అంటున్నా. అంతేనండి. మా స్మైలీ ఉంది, ఫీజు కట్టాలి, ఎలా కట్టాలో ఏంటో. ఎందుకు? డాడీ మేము ఉన్నారుగా, ఎవరు కడతారు? నీకెందుకు అంటున్నా, నీకెందుకు బాధ? ఎంత జాగ్రత్తగా దాయాలో దేవుడు ఉన్నారు కదా, ఎందుకు భయం? దావీదు ధైర్యం అదే. ఏమంటున్నాడట? అంత పడుకున్న గొలియాతు మీదకి ఈ బుడ్డోడు ఈజ్ గోయింగ్, ఈయన వెళ్తున్నాడు యుద్ధం చేయడానికట. ఆయన ఎంత ఎత్తు జానాడు ఉన్నవాడు కదండి. ఆయన ఎంతట అండి? అసలు అలా పర్వతం లాగా ఆయన ఉన్నాడు. అసలు ఆయన డాలు కూడా ఇంకో వ్యక్తి మోస్తున్నాడు అండి. అది ఎంత బరువు అండి? అది నీ మీద పడిందంటే కింద పడి చచ్చిపోతాం. ఆయన మీదకి వెళ్ళిపోతున్నాడట. ఎవరు? ఈ చిన్న దావీదు. కానీ ఆయన ధైర్యం ఏంటో తెలుసా? నాలో యేసు ఉన్నాడు. ఎంత చక్కటి ధైర్యం కదండి. నేను కాదు యుద్ధం చేసేది, మై గాడ్ ఈస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ మీ. నా దేవుడు నా కొరకు యుద్ధం చేయబోతున్నాడు. అందుకే నాకెందుకు భయం? మనం ప్రతిదానికి భయపడతాం, అంతేనండి. దేవుడు జాగ్రత్తగా దాస్తాడు అని దావీదుకి తెలుసు. లేకపోతే ఎలుగుబంటి మీదకి వెళ్ళటం ఏంటి? మనం అది బోర్లో ఉంటేనే అంటే కిలోమీటర్ దూరంలో ఉంటాం. అదేంటి ఇప్పుడే ఇక్కడ ఉన్నాడు కదా, అంత వేగంగా ఎలాగెళ్ళాడంటే ఆయనతో చిరుతపులి కంటే వేగంగా పరిగెడతాడు.
హుస్సేన్ బోల్ట్ లేక కదండి. హుస్సేన్ బోల్ట్ చాలా పేదోడు, చాలా పేదోడు అండి. సిగరెట్లు అమ్ముకుంటూ వచ్చిన దాంతోనే ఆ బ్రతికేవాడు. ఒక కోచ్ కంట్లో పడ్డాడు కదండి, ఒక కోచ్ కంట్లో పడ్డాడు. ఆయన్ని తీసుకెళ్లారు. అసలు పరిగెడితే చిరుతపులి కంటే వేగంగా పరిగెడుతున్నాడు. ఊరినాయన, ప్రపంచంలో చిరుత అంటే చాలా వేగం. ఊరినాయనో ఏం పరుగురా బాబు అంటది. అసలు చిరుతను దీన్ని పెడితే అది వెనకాల పడిపోయి దీన్ని దూసుకెళ్ళిపోతున్నాడు. అంత వేగంగా పరిగెడుతున్నాడు. మట్టిలో మాణిక్యం అంటారు విన్నారా? నిజమే, ఆయన మట్టిలో కానీ మాణిక్యం మనం తయారు చేస్తే అవుతారు. మనం ఏంటంటే ఈడెందుకు పనికిరాడు, ఎందుకు పనికిరాడు అంటే ఆడలాగే కదండి, ఆడలాగే ఉండిపోతాడు. పాపం ఆయన కూడా ఆ కోచ్ చూసి అలాగనుకొని ఉంటే ఆయన వరల్డ్ రికార్డ్ అండి, ప్రపంచ రికార్డు. ఒలింపిక్స్లో ఫస్ట్ అండి ఆయన, ఫస్ట్ కాదు బ్రేక్ చేశాడు రికార్డ్ని. 100 మీటర్స్ అక్కడ కనబడ్డాడు, అక్కడ కనబడుతున్నాడు, చివరిలోకి వెళ్ళిపోయాడు. సెకండ్సే, అంత వేగం అండి. మంత్రాలు ఉన్న వాళ్ళేగా. అంటే ఎంత ప్రాక్టీస్ ఇచ్చాడు ఆ కోచ్, ఆయనకి ఎంత తర్ఫీదు ఇచ్చాడు చూడండి. అంటే చాలా జాగ్రత్తగా ఆయనకి అది ఇస్తేనే కానీ ఆయన ఆ వేగమో అది కఠోరమైన శ్రమ. దేవుడు మనల్ని జాగ్రత్తగా దాసును, ఇలాగ దాయి ప్రభు, అలాగ దాయి ప్రభు అని చెప్పవలసిన అవసరం కాదు. నీకు దాసును, నిన్ను కూడా దాసు. అర్థమవుతుందా? అది దేవుడు మనల్ని దాస్తే, దేవుడు మనలను దాస్తే ఏమవుతుంది? దేవుడు మనల్ని దాస్తే మన కొరకు కూడా దాస్తాడు కదా. విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. ఆయన దాచిన ఎంత ఎవరికండి? మనకే. ఎందుకో వాటిని మనం పొందలేకపోతున్నాం అంటే లోపం దేవుని దగ్గర ఉందా, మన దగ్గర ఉందా? అది కదండి. దేవుని దగ్గర నుండి మనకు వచ్చే ఆశీర్వాదాలు మనకు రాకపోవటానికి కారణము మనమే. ఆటంకం ఎవరట? మనమే. కాబట్టి జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మమ్మల్ని జాగ్రత్తగా దాయ్ కాదు, నువ్వు ఆయన చెప్పినట్టుగా చేస్తే ఆటోమేటిక్గా జాగ్రత్తగానే దాస్తాడు కదండి. పరీక్షలన్నిటికి, ప్రశ్నలన్నిటికి జాగ్రత్తగా జవాబులు రాసినాడు. చివరి లైన్లో నాకు అన్ని మార్కులు ఇవ్వు అని రాయవలసిన అవసరం లేదు. ఎందుకని? ఆటోమేటిక్గా ఇస్తాడు. కాబట్టి రెండవ హెచ్చేటండి గాడ్ హీట్స్, జాగ్రత్త కదండి. ఆయన కూడా మనకు జాగ్రత్తలు చెబుతున్నాడు. ఓకే, మూడవ హెచ్చు మనం చూద్దాం. చూడండి 91వ కీర్తన 12వ వచనాన్ని. నీ పాదములను ఎవరు? దేవా దూత. చూసారా, మనకి కాపులా పెట్టాడు దేవుడు. అంటే గాడ్ హోల్డ్స్ us అప్. మూడవ హెచ్చేటంటే హోల్డ్స్ us, పట్టుకుంటాడు. ఆయన చేతుల నుంచి విడిపించేది ఎవరు చెప్పండి? మీరు యోహాను సువార్త తర్వాత చదవండి. నన్ను నమ్మిన ప్రతి బిడ్డ నా చేతిలోనున్నారు, నా చేతిలో నుంచి విడిపించగల సమర్థత ఎవరికి ఉంది. ఆ చిన్న చిన్న వాళ్ళ మీదకైతే వెళ్తాం కానీ ఆయన పోయి ప్రధానమంత్రి గారి చేతిలోనే ఉన్నాడు. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా? ఏమైనా చేయగలమండి? ఏం చేయలేము. అంటే ఆయన మామూలు మంత్రి చేతిలో లేడండి. ఏ మంత్రి చేతిలో? ప్రధానమంత్రి చేతులు అంటే మనం ఏం చేస్తాం? చిన్నోడి చేతులు ఉంటే ఆ పయ్యోడి దగ్గరికి వెళ్తాం. ఈయన అందరికంటే పైన, నీకు ఆయన దగ్గర ఉంటే ఇంక మనం ఏం చేస్తామంటున్నాం? నోరు మూసుకొని ఉండటం. ఇక అన్నిటికంటే పెద్ద ఆయన ఎవరటండి? దేవుడికి ఆయనకి ప్రార్థన. ఆయన ఏమైనా కరుణిస్తే పని జరుగుద్ది, లేకపోతే మనమేమి చేయలేం కదండి. దేవదూతలు మనల్ని ఎత్తి పట్టుకొను అట. అంటే కింద రాయి కూడా తగలదు. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి కానానికి వచ్చేటప్పుడు కానీ ఏంటంటే చెప్పులు అరగలేదు. ఎన్ని సంవత్సరాలు? అయ్యేం చెప్పులు నాయనో, ఎవరు కుట్టారు కానీ అలాంటి కుట్టాయని ఇప్పుడు ఎక్కడ కూడా దొరకటం లేదు. ఇప్పుడు చెప్పులు అరగలేదు, బట్ట మాయలేదు. మనం ఇప్పటి నుంచి అక్కడ కొరియర్ సెంటర్కి వెళ్ళి వచ్చేసరికి తీసేసి ఉతికి మళ్ళీ ఇస్త్రీ చేయవలసి వస్తుంది. 40 సంవత్సరాలు కదండి. నో మాసిపోవట, నో కంపు, నో అరిగిపోవట, నో చెరిగిపోవట.
బాత ఏర్పుకోగాని బాబు నడసరే నిందారా 40 సంవత్సరాలు చుట్టుకోవడానికి వెళ్ళాక అలా ఎరుపు కొట్టున్నారు. నేను ఊడితేరా మీరు ఎక్కడైనా చూసారా మీరు? అంత జాగ్రత్తగా ఆయనని ఎత్తి పట్టుకున్నాడు. అయినా వాళ్ళకి ఏం లేదటండి కృతజ్ఞత. మళ్ళీ ఆ ఐగుప్తే బాగుండింది అక్కడ. ఓరి నాయన, మనుషులు యువతలకు వచ్చినా మనసు అక్కడే ఉంది కదండి. ఐఏఎస్ వాళ్ళ అబ్బాయి కలెక్టర్ అయినా కానీ నిద్ర పట్టడం లేదట తల్లికి. ఎందుకు నిద్ర పట్టడం లేదంటే పాపం ఉప్పు చేపలు అమ్మి 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 ఆ ఉప్పు చేపలు పుట్టిన బెడ్ పక్కన పెట్టంటే ప్రశాంతంగా నిద్రపోయిందట. ఎందుకంటే ఈ ఏసీ గీసీలు మనకి పడవు. నాకే బుట్ట వాసన పడును, ఉప్పు చేపల బుట్ట పడునట. అమ్మాయి ఎందుకు నిద్రపోవటం లేదంటే నువ్వు కష్టపడి కలెక్టర్ అయ్యావు, కానీ నేను కలెక్టర్ చదివించాను. అదే ఏసీ రూమ్కి తీసుకొచ్చి తల్లిని పడుకోబెడతాను. ఆమెకు నిద్ర రావటం లేదట. ఎందుకని? రోజు ఉప్పు చేపల వాసన ముక్కు తగిలితే చక్కగా నిద్రపోయామే. ఇప్పుడు ఏసీలో ఏం నిద్ర వస్తుంది? అర్జెంట్ కలెక్టర్ గారి పనివాడి పంపి వెళ్ళి ఉప్పు చేపల బుట్ట తీసుకురా మా అమ్మగారి అన్నాడు. అటు వెళ్ళి తీసుకొచ్చాడు అర్ధరాత్రి. ఆ బుట్ట ఆ తల్లి పక్కన పెడితే దాన్ని వాసన చూస్తా అంటే ప్రశాంతంగా నిద్రపోయిందండి. ఎందుకని? ఈ ముక్కు దేనికి అలవాటు పడిందట? ఒత్తురికి బుట్టి పక్కత వాటికాడు దాని వాసనోడు సాయి ఉంచుతాడు. వెళ్ళిపోతే పాపం ఉంచుకొని వాదటం పిల్ల నిద్ర రావటం లేదట కదండి. దేనికి అలవాటు పడింది? దానికి అలవాటు. వీళ్ళు కూడా అంతే, ఏవో కాకరకాయ కీకరకాయ ఇది అది అంటారు. తింటే తిన్నాం తన్నులు, కానీ అక్కడే బాగుందండి. ఇక్కడ చక్కగా దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తుంటే ఇంకేంటి కదండి. ఎత్తి పట్టుకునే దేవుడు. 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని జాగ్రత్తగా ఎత్తి పట్టుకున్నాడు. దేవుడు మనలను 2024 అంతా కూడా కదండి ఎత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు 2025కి తీసుకొచ్చాడు. 2025 కూడా ఏం చేస్తాడట? ఎత్తి పట్టుకుంటాడా? అది మనం కూడా ఏం చేయాలి? ఆయనను పట్టుకోవాలా? పట్టుకుంటామా? పట్టుకుందామంటే పొయ్యి కట్టి ఎత్తుకాడు బెగ్గ దొరకటం పిల్ల బెగ్గ మీదోడో పోతాడు. పట్టుకుందామంటే ఎక్కడ కనబడటం లేదంటే బెగ్గత్తాడు. నేను జరిగింది నాగా నుంచి మెంగరే మీందాను అసలు కంటికి వేడుకగా దాని నుంచి ఎతుకుతూనే ఉన్నాను. అసలు కంటికి కనబడితేగా అంటే కదండి. అది పట్టుకోవడం అంటే ఈ పట్టుకోవటం కాదు, ఆయన చెప్పినట్టుగా చేయటమే ఆయనని పట్టుకోవటం. ఆయన చెప్పినట్టుగా చేయటం ఆయనని పట్టుకోవటం. అర్థమవుతుందండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో హెచ్కి 3 హెచ్లు కదండి. టైటిల్ ఏంటంటే వాట్ డస్ గాడ్ డూ? దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఏం చేస్తాడు అంటే, నెంబర్ 1 ఏం చేస్తాడట? మనలను దాచును. ఎవరు దాచును? దేవుడు దాచును. రెండవది గాడ్ హీల్స్. దేవుడు జాగ్రత్తగా దాచును కదండి. దాస్యం కానీ జాగ్రత్తగా దాయకపోతే ఏమవుతుందట? అది వస్తువు అపోతుంది కదండి. ఇందాక పాస్టర్ గారు కూడా ఏదో జాగ్రత్తగా దాద్దామని పడితే పిల్లి వచ్చి ఎత్తుకుపోయి, అప్పుడు దాకా జాగ్రత్తగానే ఉన్నాం. ఇప్పుడు దాకా చూసాము రావటం లేదులే పిల్లని కొద్దిగా లోపలికి అలాగొచ్చి నీళ్ళు తాగేలోపు అప్పుడు వచ్చేసింది. ఇప్పుడు దాకా ఉన్న జాగ్రత్త అంతా ఏమండి అంటే ఇంకేంటి ఏమండి అయ్యోమయ్య కదండి. అది అందుకనే ఏమిటంటే జాగ్రత్తగా దాయాలి. కర్ర అక్కడే పట్టుకుని కాబట్టి ఇక రాదులంటే జస్ట్ వచ్చి అయిపోయింది. అది కూడా రెడీగా ఉంటుంది. ఓకే. ఇక 3వది ఏంటట? మనలను జాగ్రత్తగా ఎత్తి పట్టుకు. మనం నడిచేటప్పుడు మన కాళ్ళకి ఎటువంటి దెబ్బ తగలకుండా కదండి. బిడ్డను ఏం చేస్తారు చెప్పండి? తండ్రి తల్లి ఏదైనా వస్తే జాగ్రత్తగా ఎత్తి, అవసరమైతే భుజాల మీద కూర్చొని జాగ్రత్తగా ఎత్తి పట్టుకొని నడిపిస్తాడు. ఎంత జాగ్రత్త అండి యేసయ్య. మనం కూడా ఆయనను పట్టుకోవాలట. ఆయన కొరకు మనం దాయాలి. అర్థమవుతుందండి. ఆయనని ఎత్తి పట్టుకో, నిన్ను కాదు. ఎక్కడికి వెళ్ళినా కానీ నేనంటే ఎవరో తెలుసా ఏంటి, నీ గురించి ఏంటి తెలిస్తే ఏమవుతుంది?
ఏమవుతుంది అంటున్నా. ఆయన చూపించు. ఎత్తు పెట్టుకోవటం ఏంటంటే షో యువర్ గాడ్ టు ద పీపుల్ అరౌండ్ యూ. నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని దేవుని ఎత్తిపెట్టి చూపించి, ఇదిగో దేవుడు యేసయ్య రక్షకుడు, దేవుడు, ఈయన నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి అని. మనం ఏం చేస్తామంటాడు, మనల్ని ఎత్తిపెట్టుకుని. నేనంటే ఎవరో తెలుసా, అల్లి నాతో మాట్లాడాడు. ఎలా మాట్లాడు తెలుసా, అల్లి. ఆ తర్వాత ఏంటి, అతమానం మళ్ళీ ఏంటి, తర్వాత ఏంటి చెప్పు. మనల్ని ఎత్తి పట్టుకుంటాం అంటే ఆల్వేస్ వి ఎగ్జాల్ట్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం గొప్పలు చెప్పుకోండి. అదెందుకు కదండి, దేవుని చూపించండి, అది ఎత్తి పట్టడం. ఓకే, దేవుని చూపిస్తే ఒక్కడైనా యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారు. కాబట్టి నూతన సంవత్సరం అంతా దేవుడు ఏం చేయాలటండి, మనలను జాగ్రత్తగా దాచి ఈ నూతన సంవత్సరం అంతా మనల్ని ఎత్తి పట్టుకొని క్షేమంగా ముందుకు తీసుకెళ్ళేటట్టు మన ప్రవర్తన కూడా అవి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో మనం ఎలాగున్నామో దాన్ని విడిచిపెడదాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిదాన్ని మనం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా ప్రభువా మీరు మమ్మల్ని జాగ్రత్తగా దాచి ఎత్తిపట్టి ఆయుష్, ఆరోగ్యము, ఆదరణ, శాంతి, సమాధానం మా జీవితంలో దయచేయమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.